ఆగస్టు 31న సీఎం చంద్రబాబు వెలికొండ పర్యటనలో భాగంగా జలహారతి కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు మార్కాపురం వెలికొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్లో సీఎం ప్రారంభించే రెగ్యులేటర్ గేట్లు అమర్చే పనులను నిమ్మల పరిశీలించారు. అలాగే ఘాట్ స్తూపం, సీఎం సభస్థలం ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్వాసితుల కాలనీల సందర్శించి మౌలిక వసతుల కల్పనపై జిల్లా యంత్రాంగం అధికారులకు మంత్రి కీలక సూచనలు చేశారు. మూడు దశాబ్దాల కళ వెలుగొండ రేపు 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా కళ నెరవేరుతుంది అంటే ముందుగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ఆ రోజు 1996లో ఆయన చేతుల మీదుగా వేసినటువంటి పునాది రాయి మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 ఏళ్లలోనే లైనింగ్, బెంచింగ్, హెడ్ వర్క్స్, ఫీడర్ కెనాలు వీటన్నిటినీ మించి 900 కోట్ల రూపాయల నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి సొమ్ములతో సహా నీళ్ళిచ్చే ముందుగానే ఇవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాతే నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక లక్ష్యంతో ఈ 2 ఏళ్లలో ఈ యొక్క పనిని పూర్తి చేసి ఈ యొక్క వెలుగొండని మరి రేపు 31వ తేదీన ఈ యొక్క కరువు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి అందిస్తున్నందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేయాలి. ఒకటి. రెండవది, మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయవలసింది ఈరోజు ఈ యొక్క 4,20,000 ఎకరాలకి 23 లక్షల మందికి త్రాగడానికి నీరందించేటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఇవాళ పూర్తవుతుంది అని అంటే ఆ వెలుగొండ 3 దశాబ్దాల వెలికొండ ప్రారంభించుకుంటున్నామంటే చంద్రబాబు నిర్వాసితులకు రుణపడి ఉండాలని నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు. వెలిగొండ కోసం భూములు, ఆస్తులు త్యాగం చేసిన నిర్వాసితులకు అభినందనలు తెలిపిన నిమ్మల 7,000 మంది రైతు కుటుంబాల త్యాగ ఫలితంగా లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందుతున్నాయన్నారు. నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదంటూ కొనియాడారు. భవిష్యత్తులో నిర్వాసితులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు నిమ్మల రామనాయుడు. వెనక రాళ్ళు